హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్న ఒక మ్యూజియంకి వెళ్తున్నాను, అదే కార్ మ్యూజియం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కనుక కార్స్ అండ్ బైక్ లవర్స్ అయితే ఈ వీడియో మీకోసమే. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో నేనైతే మైసూర్ వెళ్ళాను. మైసూర్ వెళ్ళినప్పుడు మీ ఐటినరీలో ఈ పయానా మ్యూజియం కూడా యాడ్ చేసుకోండి. సో మస్ట్ విజిట్ ఇది. మైసూర్ ఐటనరీ ఫుల్ వీడియోస్ నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ ఈ వీడియో ఎస్పెషల్గా మన కార్ మ్యూజియం కోసమే. మైసూర్ సిటీ నుంచి ఎగ్జాక్ట్గా 15 కిలోమీటర్స్లో ఈ కార్ మ్యూజియం ఉంటుంది. కేఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే అవైలబుల్గా లేవు, మన ఓన్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్ళాలి. మేమైతే రెంటల్ బైక్ తీసుకున్నాము. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇన్ కేస్ మీ మైసూర్ ఐటినరీలో శ్రీరంగపట్నం ఉంటే శ్రీరంగపట్నం వెళ్తున్నప్పుడే ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోండి. శ్రీరంగపట్నం వెళ్ళే రూట్లోనే ఉంటుంది కార్ మ్యూజియం కూడా. టికెట్స్ అయితే పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటున్నారు. చిల్డ్రన్స్కి అయితే ఫ్రీ టికెట్స్. ఇన్ కేస్ మీరు కెమెరా తీసుకెళ్తున్నారంటే దానికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్కి కార్ వీల్స్ స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది డిఫరెన్స్ తెలీదు. బట్ ఈ మ్యూజియంకి వెళ్తే ఆ డిఫరెన్స్ మనం ఈజీగా చూడొచ్చు. మీరు ఇక్కడ చూస్తే పెద్ద సైజ్ వీల్ నుంచి ఇప్పుడు మన చిన్న సైజ్ వీల్ వరకు వచ్చింది. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈజీగా 4 వీల్స్ ఉన్న కార్లో ఆటోమేటెడ్ వెళ్ళిపోతున్నాం, కానీ ఒకప్పుడు ఆటోమేటెడ్ లేదు. కానీ ఆ టైంలో కూడా యూజ్ చేసిన ఫేమస్ కార్స్ ఇవన్నీ. సో నేను ఈచ్ కార్కి నెంబర్ అండ్ ఏ ఇయర్ కార్ అనేది మెన్షన్ చేస్తాను. మీకు ఏ కార్ నచ్చింది అనేది లాస్ట్ వరకు చూసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు ఏ కార్ నచ్చింది అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. నాకు నచ్చిన కార్స్లో 10th కార్ 1924 మోడల్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా లగ్జూరియస్గా ఉంది. ఓన్లీ కార్ అండ్ బైక్ మోడల్సే కాకుండా ఇన్నర్ బాడీ కూడా ఎలా ఉంటుందో ఇక్కడ ఉన్నాయి. టర్బో చార్జర్, డైనమో, కార్బొరేటర్, మెకానికల్ ఫ్యూయల్ పంప్, స్టీరింగ్ గేర్ బాక్స్. సో ఇది 1931లో మోడల్ ఇలా స్టార్ట్ చేశారు. 4 స్ట్రోక్ ఇంజన్ మోడల్ ఎలా ఉంటుంది, 2 స్ట్రోక్ ఇంజన్ మోడల్ ఏంటి, సో అన్ని డీటెయిల్డ్గా పార్ట్స్ కూడా ఉన్నాయి. థర్టీన్త్ కార్ 1949 మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫుల్ ప్యూర్ బ్లాక్. ఎంత బాగుందంటే కార్ చూస్తూ ఉండిపోవాలనిపించింది. సో ఇప్పటి వరకు కార్స్ చూశారు కదా, మరి ఇప్పుడు బైక్ మోడల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ నుంచి ఇప్పుడు మనం యూజ్ చేసిన బుల్లెట్ మోడల్స్ వరకు అన్నీ ఉన్నాయి. సో మీకు ఏ బైక్ నచ్చింది, మీకు ఈ బైక్ నేమ్స్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా డాడీ అయితే ఈ బైక్స్ అన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ టైం వాళ్ళని ఖచ్చితంగా ఈ మైసూర్ కార్ మ్యూజియంకి తీసుకొస్తాను. మీరు కూడా కుదిరితే తీసుకెళ్ళండి మీ ఫ్యామిలీని. మా డాడీ జస్ట్ వీడియో కాల్కి ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారో, సో అదే డైరెక్ట్గా చూస్తే ఇంక అక్కడి నుంచి రానంటారేమో. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పెట్టుకోండి. ఆన్లో ఉంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. '24 1937 మోడల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఈ కార్ ఎలా అనిపించింది? నాకైతే ఈ కార్ చాలా స్పెషల్గా అనిపించింది. సో ఇప్పుడు వరకు మనం చూసిందంతా ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. టోటల్ 25 కార్స్ చూసాం పైన. సో ఈ కింద అయితే ఇంకా చాలా ఉన్నాయి. వార్ టైంలో యూజ్ చేసిన కార్స్ అండ్ పెద్ద పెద్ద ట్రక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, వాటి మోడల్స్ అండ్ వాటి డిజైన్స్తో. ఈ పయానా కార్ మ్యూజియంలో వన్ ఆఫ్ ది స్పెషల్ కార్ ఇదండి. ఇది 1934 మోడల్. అంటే ఎప్పటిదో చూడండి, అసలు కార్ ఎంత బాగుందో.
మ్యూజియంలో ఓన్లీ కార్స్ అండ్ బైక్స్ మాత్రమే కాకుండా కాయిన్స్ కలెక్షన్, స్టాంప్ కలెక్షన్, పెద్ద పెద్ద కత్తులు, అప్పట్లో యూజ్ చేసిన పాత ఫోన్స్ ఎలా ఉండేవి, ఐరన్ బాక్స్, ల్యాంతన్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో పెడితే లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.